लिए मुझे आकर्षित की ओर, इसलिए मैं ना थकते हुए ना हारते हुए प्रभु में आगे बढ़ते जाऊंगी। प्रभु में मुझे शांति मिली है और यीशु मसीह की उस क्रूस के लहू के द्वारा హల్లెలూయా హల్లెలూయా। गीत भी बड़ा अच्छा होता है, పాటలు కూడా చాలా మంచిగా ఆత్మపూర్ణులై రాసిన वार ఉంటారు। गीत भी बहुत अच्छा होता है जो आत्मा के द्वारा लिखा है। तो ये बातें सच्ची में जब वचन सुनते उससे बढ़कर ये गीत के रूप में वचन सुनता है ना, हमारे हृदय को छूता है। వాక్యం అయితే మేము వింటాం, కానీ పాటల రూపంలో ఎప్పుడైతే మన వాక్యాన్ని సరిగా ఆ మాటలు అర్థాన్ని గ్రహించగలుగుతాం అప్పుడు మన హృదయాన్ని వాక్యము తాగుతుంది। రండి, हम सबका आशा है कि प्रभु के राज्य में जाने का, మనందరి ఆశ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని। అయితే చిన్న చిన్న అలవాట్లను బట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతూ ఉంటాం, వెళ్ళలేపోము। बहुत छोटी छोटी गलतियों की वजह से आशा तो है प्रभु के राज्य में जाने के लिए, मगर छोटी छोटी गलतियां, एक एक विषय को हम गौर नहीं कर पाते, చిన్న చిన్న విషయాలు మనం ధ్యానం పెట్టలేకపోతాం। उस वजह से हम प्रभु का राज्य को खो बैठते हैं, అందువల్ల దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం। జీవితకాలం అంతా కూడా బ్రతికి ఉండగా వాక్యాన్ని విని చదివి అంగీకరించి గైకొని అవలంబించవలసిన వారంగా ఉన్నాం। पूरा जिंदगी भर वचन को सुने और समझे, अमल करे अपने जिंदगी में, ये परमेश्वर की योजना है। हम करना चाहिए ऐसा, ऐसा करने से ही प्रभु के राज्य में हम जा सकते हैं। एक विश्वासी जिंदगी बड़ा मुकाबला से जुड़ा हुआ है। ఒక విశ్వాసి జీవితము చాలా పోరాటంతో కలిగింది। అంటే ఎప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలన్న పలు ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు ఓడిపోతున్నట్టు కనపడతా ఉంటాం। हम हमेशा उस विश्वास जो यीशु मसीह पर हमने रखा, अपना पवित्र जिंदगी जीने की ख्याल हमारे अंदर उस दौड़ में तो है, फिर भी कई बार हम उस मुकाबला में हार जाते हैं, हट जाते हैं, पीछे हट जाते हैं। ये नहीं है मैं बाइबल नहीं पढ़ूंगा या प्रार्थना नहीं करूंगा, मंदिर नहीं जाऊंगा चर्च में, ऐसी बात नहीं है। నేను బైబిల్ చదవను, ప్రార్థన చేయను, దేవుని సన్నిధికి వెళ్ళను అన్నట్లు కాదు, కానీ మన ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి పరిస్థితులను బట్టి। हालतों की वजह से हमारी पवित्र चाल चलन में बदलावट आती है। कैसी बदलावट? परमेश्वर का वचन आशीषों को देखकर प्रभु के राज्य की ओर जाने के लिए कोशिश हमारी रहती है। దేవుని ఇచ్చే ఆశీర్వాదాలు దేవుని రాజ్యం వైపు చూసినప్పుడు దేవుని వైపు వెళ్ళాలన్న ప్రయాస పరిశుద్ధత వైపు నడిపిస్తూ ఉంటే, లోకంలోని పరిస్థితులు ఈ संसार की हालत हमें उस दौड़ से, उस मुकाबला से, उस मल्ल युद्ध से हमें हटाता है। ఈ संसार की बात है। ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనము పట్టుకున్న ఆ పోరాటం నుండి, ఆ పరుగు నుండి మనల్ని పక్కకు తప్పిస్తూ ఉంటాయి। ఈ లోకపరమైన పరిస్థితులు, संसार की हालत हमें उस स्थिति से बाहर हटाता है। इसलिए ऐसा ना हटने के लिए, అందుకే అలాగే మనం తప్పిపోకూడదనే ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుతున్నాడు। इसलिए पवित्र आत्मा परमेश्वर हमारे सबके लिए पवित्र आत्मा के द्वारा बात करता है। देखिए, हम सब जानने वाला एक वचन को हम ध्यान करेंगे, उसमें एक लक्षण को अपनाने की कोशिश करेंगे जो हमारी अंदर होनी चाहिए। పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం, దాని ద్వారా మనలో ఉండాల్సిన ఒక మంచి లక్షణాన్ని గురించి కూడా బైబిల్ గ్రంథం ఏమేమని చెప్తుందో దాని గురించి చూద్దాం। బైబిల్ के ग्रंथ उस लक्षण को लेकर क्या क्या बताता है वो भी देखेंगे। पहला हम पढ़ेंगे दूसरा तिमोथी की 4 अध्याय 7 और 8 वचन। రెండో తిమోతి పౌలు గారు రాసిన రెండో పత్రిక తిమోతికి 7-8 వచనాలు, 4:4లోని 7-8 వచనాలు, 4:7 और 8। మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది। ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును। यहाँ पे लिखा है 4 अध्याय का 2 तिमोथी 7 और 8। मैं अच्छी कुश्ती लड़ चुका हूँ, मैंने अपने दौड़ पूरी कर ली है, मैंने विश्वास की रखवाली की है। भविष्य में मेरे लिए धार्मिकता का वह मुकुट रखा हुआ है जिसे प्रभु जो धर्मी और न्यायी है मुझे उस दिन हो देगा, और मुझे ही नहीं वरन उन सबको जो भी उसके प्रकट होने के प्रिय जानते हैं। कब देगा मुकुट? ఎప్పుడు ఇస్తాడంట కిరీటము? నాకు మాత్రమే కాదు। పౌలు గారు ఏమంటున్నాడంటే मेरे लिए ही नहीं, पौलुस क्या कहता है, मेरे लिए नहीं, నాకు మాత్రమే కాదు, ఎవరి కోసము? ఎవరైతే నీతి కిరీటం ఉంచబడిందని నమ్ముచున్నారో, మంచి పోరాటం పోరాడారని మన నమ్మకం ఉందో,
విశ్వాసమును కాపాడుకున్నారో, जो कोई अच्छी मुकाबला अच्छी कुश्ती लड़ा, एक निकी प्रभु में कुश्ती इंसानों से नहीं, ముకాబలా ఇన్సానో సెని. ఈ యొక్క పోరాటము మనుషులతో కూడింది కాదు. పోరాటం పౌలు గారు అందుకు పత్రికలు చక్కగా రాస్తాడు. పౌలిస్ उसके పత్రికో మే अच्छी तरह लिखता है, हमारा మల్ల యుద్ధ కిస్సే హే. మన పోరాటం ఎవరితో అనడం? వాయుమండల అధిపతి, సంసార్ కే లోగోं से नहीं. వాయుమండల అధిపతి అనగా शैतान की हाकिमों से, संसार की हाकिमों से नहीं, शैतान से हमारी मल्ल युद्ध है. तो क्या कहता है? इसलिए मैंने अच्छी मुकाबला लड़ चुका हूं. पौलुस बोलता है मैंने अच्छी मुकाबला लड़ा. पौलुस की जिंदगी हम देखेंगे तो प्रभु के नाम की खातिर कितना जोखिम उठाना पड़ा, कभी पीछे नहीं हटा. పౌలు గారి జీవితం చూస్తే యేసుక్రీస్తు విషయమై ఎంత నింద అనుభవించాల్సి వచ్చినా, ఎన్ని బాధలు అనుభవించాల్సి వచ్చినా కానీ వెనకంజ వేయలేదు. అందుకే అంటున్నాడు నేను మంచి పోరాటం పోరాడాను. इसलिए कहता है कि मैंने अच्छी मुकाबला किया हूं, तो इसलिए मेरे लिए धार्मिकता का मुकुट रखा गया है. అందుకే నా కోసము నీతి కిరీటము ఉంచబడి ఉంది. అయితే ఏమంటున్నాడంటే నాకు మాత్రమే కాదు, ఏ మేరే లియే హీ నహీ, ఇంకెవరికి అవసరమట? తన ప్రఖ్యాతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించబడును. ఏ మేరే లియే హీ నహీ, उनकी प्रकट होने के लिए जो बाट जोते ना, उन सबको भी दिया जाएगा. हालेलुया. किस किस को दिया जाएगा? पौलुस कहता है मेरे लिए ही नहीं, మాత్రం मेरे लिए नहीं. పౌలు గారు ఏమంటున్నారు? కేవలం నా కోసమే కాదు, అతని దేవుని యొక్క కుమారుని యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకుని మంచి పోరాటం పోరాడి నీతి కిరీటం ఉంచబడిందన్న నమ్మకంతో ఆ పోరాటాన్ని తుదముట్టించిన వారికి నాలాగా పౌలు గారు అదే చెప్తాడు. పౌలుస్ क्या कहता है? किसके लिए है? जो मैं अच्छी मुकाबला लड़ चुका हूँ, मैंने अच्छी दौड़ चुका हूँ, मेरे लिए धार्मिकता का मुकुट रखा गया है. इसी विश्वास से चाहे कितना भी संकट समस्या जिंदगी में, चाहे शरीर में बीमारी हो, శరీరంలో రోగం ఉన్నా, शरीर में संसार में अपमान हो, ఈ లోకంలో ఒకవేళ నిందలు అపమానాలు ఉన్నా, इस संसार में हम जैसा सोचा ऐसा हमारे साथ नहीं हुआ हो, ఈ లోకంలో మనం అపేక్షించింది మనకు దొరకకపోయినా కానీ, और हमें किसी ने पहचाना नहीं, हमारे विषय में किसी ने लापरवाही किया, మనల్ని ఎవరైనా గుర్తించకపోయినా, మన విషయంలో ఎవరైనా అశ్రద్ధ చూపినా, ఈ సారీ బాతే హమే దుఃఖ దేనే వాली బాతే, ఇవన్నీ కూడా మన హృదయానికి బాధ కలిగించేయి. కానీ ఈ లోకము శాశ్వతమైనది కాదు. లేకిన్ ఈ సంసార హమేషా కే లియే నహీ హై. हमने एक विश्वास रखा है, మనం ఒక విశ్వాసం ఉంచాం. ఏమని? యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా రానే ఉన్నారు. यीशु मसीह फिर से आने वाला है, सबको अपना अपना मजदूरी देने वाला है. అందరికీ తగిన జీతము అనుగ్రహించబోతున్నారు. ఆయనందు విశ్వాసం ఉంచి పరిశుద్ధతను కొనసాగించిన వారు ప్రభు రాజ్యమనే పరలోకంలో ఉంటే, ఆయనకు లోబడక ఈ శోధల్లో బాధల్లో కొట్టుకుపోయి వాటికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్న వారు నిత్య నరకంలో ఉంటారు. ఏ భయ से अपने जिंदगी को संभालने वाला, ఎవరైతే जो कोई इस भय से, जो उनकी यीशु मसीह आने वाला है और मुझे ले जाने वाला है, इस भरोसा के साथ, और चाहे संसार में कुछ भी दुख तकलीफ हो, परमेश्वर की पुत्र की उस आगमन के लिए तैयार रहे, और वो निश्चय आएगा और मुझे उस अनंत राज्य में, स्वर्ग राज्य में रखेगा. और ऐसा कोई अपने विश्वासी जिंदगी को लेकर लापरवाह करेगा तो उसे ले जाकर नित्य नरक में डालेगा. ये भय से हम अपनी चाल चलन को इस संसार में कुछ हो या ना हो, परमेश्वर की उस राज्य में जाने के लिए हम सुधारना है. మన ప్రవర్తనను దేవుని యొక్క రాజ్యములో వెళ్ళటానికి కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఏది తప్పించుకున్నా కానీ నరకాన్ని తప్పించుకోలేము, మరణాన్ని తప్పించుకోలేము. నరకాన్ని తప్పించుకోవాలంటే ఒకే మార్గం, యేసుక్రీస్తుని సందేశానుసారంగా ఆయన కోసం బ్రతకడం. हम इस संसार में कुछ भी चीज से बच निकल सकता है, मगर मृत्यु से बच नहीं पाएंगे. उसके बाद स्वर्गीय नरक हमें हिसाब के अनुसार मिलेगा. ఆ తర్వాత చనిపోయిన తర్వాత పరలోకమా నరకం అనేది మన యొక్క ప్రవర్తన బట్టి లెక్క ప్రకారం మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి నరకాన్ని నుండి తప్పించుకోవాలంటే ఈ భూమి మీద ఉండగానే ఈ జీవితంలో ఏమున్నా లేకపోయినా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఈ సంసాर में कुछ हमारे लिए हो या ना हो, परमेश्वर की उस राज्य जाने के लिए, దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న తృష్ణతో మనం కనిపెట్టుకుని ఉండాలి. అయితే ఈ జీవితం ఇలా కొనసాగించాలనుకున్నప్పుడు మనకున్న ఆ నిరీక్షణ పోగొట్టే పరిస్థితులు చాలా ఎదురవుతాయి. अगर इस प्रकार की आशा हम रखते हैं प्रभु के राज्य में जाने के लिए, सबने तो अच्छी आशा रख के ही आए होंगे ना प्रभु के पास. అందరూ కూడా మంచి అలాంటి ఆలోచనతోనే దేవుని సన్నిధికి వచ్చి ఉంటారు కదా, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని, స్వర్గరాజ్యమే జానే కే లియే.
అయితే మన ఈ నిరీక్షణ పోగొట్టాలని సాతానుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. फिर तो शैतान हमारी इस आशा को, कौन सी आशा, बाउलस ने क्या बोला, मेरे लिए ही नहीं है धर्मिकता के मुकुट, मेरे समान उनके प्रकट होने के लिए जो बाढ़ जोते उन सबको मिलेगा. పౌలు గారు ఏమన్నారు, నా కోసం మాత్రమే కాదు, నాలాగా ఎవరైతే ఎందరైతే ఆ యేసయ్య ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు, అంటే ఈ లోకంలో ఉన్న వాటి గురించి కాదు, పరలోకంలో ఉన్న దానిని ముఖ్యంగా ఎంచుకొని ఎదురు చూస్తున్నారు. ఈ సంసార్కి नहीं, ना इस देह की है, स्वर्गराज की उस विषय को जो मुद्दा समझकर, मेन मुद्दा समझकर इंतजार करते हैं, उन सबको भी धार्मिकता का मुकुट मिलेगा. ये निश्चय है. इसलिए पौलुस ने क्या किया, అందుకే పౌలు గారు ఏం చేశారు, జీవితంలో ఎన్ని ఎదురైనా కానీ ఒక లక్షణాన్ని మాత్రం బాగా కలిగి ఉన్నారు. संसार में कितनी भी परेशानी उनके सामने नहीं आया, एक लक्षण को उन्होंने अपना के रखा. इसी वजह से बोला होगा शायद, मैंने अच्छी दौड़ लिया हूं. అనేక పరిస్థితులు పౌలు గారికి ఎదురైనా కానీ ఒక లక్షణాన్ని కాపాడుకున్నాడు. అందుకే అన్నాడేమో, నేను మంచి పోరాటం పోరాడాను. అంటే పోరాటంలో ఈ విశ్వాసానికి, పరిశుద్ధతకి, ఈ పరుగుని చెడగొట్టే అనేక పరిస్థితులు ఎదురైనప్పుడు కలిగి ఉండాల్సిన, ఆ నిరీక్షణ కోసం కలిగి ఉండాల్సిన ఒక లక్షణం ఉంది. यानी कि इस मुकाबला में, प्रभु के राज्य में जाने की इस दौड़ में, चाहे कितना भी हालत, किस प्रकार का भी संसार की परेशानी हमारे जिंदगी में है, उसके द्वारा हम हमारी उस आशा को, हमारी उस इंतजार को बिगाड़ने वाला एक लक्षण है, उसे हटकर पौलुस ने प्रयास किया. ऐसे में कौन से लक्षण को अपनाना चाहिए, पौलुस ने उसको बरकरार रखा. ఎలాంటి లక్షణం కలిగి ఉంటే ఆ నిరీక్షణ కోల్పోకుండా ఉన్నాడో, ఆ పరుగును కాపాడుకున్నాడో, उस दौड़ को दौड़ लिया है, उस अच्छे लक्षण के बारे में पौलुस ने बहुत जगह में खुलासा किया है. చాలా సమయాల్లో పౌలు గారి మాటని హెచ్చరించారు. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, రోమపత్రిక 12:12 చూసినా, లేక హెబ్రీల పత్రిక 12 अध्याय మొదటి 2 వచనాలు చూసినా, रोमियो की लिखी हुई पत्री 12:12 में भी देखे, या तो हिब्रानियों की 12 अध्याय का पहला 2 वचन देखेगा तो उनमें एक लक्षण हमें साफ साफ नजर आता है. అందులో ఒక మంచి లక్షణం మనకు కనిపిస్తుంది. అదేంటి, రోమపత్రిక 12:12, రోమియో का 12:12 क्या लिखा है, यहाँ पे लिखा, आशा में आनंदित रहो, क्लेश में स्थिर रहो, प्रार्थना में नित्य लगे रहो. या इन तेलुगु में देखेगा तो बड़ी और साफ साफ लिखा है. वो बात यहाँ पे स्थिर रहो करके उसको छोड़ दिया. తెలుగు के अनुसार, తెలుగులో చూసినట్లయితే 12:12లో, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. क्या होना है, हम बाट जोरे यीशु मसीह के आगमन के लिए, మనం ఎదురు చూస్తున్నాం యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు. అందుకే పౌలు గారు అన్నారు, ఆ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ మంచి పోరాటం పోరాడు కాబట్టే నాకు నీతి కిరీటం ఉంది. అందులో ఒక లక్షణాన్ని పోగొట్టుకోకుండా ఉన్నాడు అతను. वो क्या बोलता है पौलुस, उस आगमन के लिए, यीशु मसीह की जो बादलों में आने की उस दिन के लिए इंतजार करते हुए मुकाबला किया, उसमें एक लक्षण को उन्होंने बड़ी अच्छी तरह थाम के रखा है. वो बड़ी अच्छी लक्षण है. देखो क्या लिखा है यहाँ पे, ఏమంటున్నాడంటే, నిరీక్షణ గలవారే సంతోషించుచు. ఆశ कौन सी है हमारी, यीशु मसीह आएगा. ఏంటి మన నిరీక్షణ, యేసుక్రీస్తు వస్తాడు అని. ఎప్పుడైనా నిరీక్షణ అనే దానిలో విసుగు వస్తుంది, కానీ ముందులో ఉన్న ఆ తృష్ణ, ఆ ఆసక్తి మెల్లగా దిగజారిపోతుంది. అది సహజం. ఈ లోకంలో దేని విషయంలో చూసినా కానీ, ఈ సంసారం में किसी विषय में भी देखेगा, किसी चीज के लिए हम आशा है, आशा रखा, निरीक्षण అన్నాడు తెలుగులో, हिंदी में आशा बोला. आशा रखा, वो आएगा या वो मिलेगा, वो देर होता जा रहा है तो हमारे अंदर सहज तौर पर पहले जैसी जो खुशी है, पहले जैसी इंतजार है, वो धीमी होती जाएगी. है कि नहीं? దేని విషయంలో మనం ఎదురు చూస్తున్నప్పుడు ముందున్న ఆ తృష్ణ, ముందున్న ఆసక్తి ఉండకుండా మెల్లిమెల్లిగా చల్లారిపోతుంది. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నిరీక్షణ గలవారై సంతోషించు. यानी कि आशा में खुशी है. ये कैसा हो सकता है, आशा में खुशी कहाँ हो सकता है, शुरू में हो सकता है. हाँ, मान लीजिए किसी ने बोला 1 बजे में आऊंगा, 1 बजे नहीं आया, उसके बाद कोई खुशी रहती है. ఎవరైనా అన్నారు 1 గంటలో నేను వస్తాను, 1 గంటకు వస్తానని, అదే గంటలో రాలేదనుకోండి, మనకి ముందున్న ఆశ, ముందున్న సంతోషం, ముందున్న ఎదురు చూసేది ఉంటుందా? ఉండదు. మన ఆ సంతోషం మెల్లిమెల్లిగా జారిపోతూ ఉంటుంది. ఓ ఖుషి జో హై ధీరే ధీరే టండి హో జాతీ హై. లేకిన్ పౌలుస్ క్యా బోల్తా హై, కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, నిరీక్షణ గలవారే సంతోషించుచు, ఆ నిరీక్షణలో ఏదైనా శ్రమలు ఎదురైనా, ఉస్ ఆశామే కుచి
क्लेश आ गए तो ओर्पु गलवारे, यहाँ पे क्या लिखा है कि धीरज, सहनशीलता को लेकर लिखा है, धीरज लिखा है। हिंदी में उस बात को हम नहीं देख पा रहे। आशा में आनंदित रहो, क्लेश में स्थिर रहो बोला, क्लेश में स्थिर रहो। तेलुगु में लिखा है कि धीरज होनी चाहिए, क्लेश में धीरज होना चाहिए, सहनशीलता होनी चाहिए। అప్పుడేమంటున్నాడంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి, प्रार्थना में स्थिर होना है, प्रार्थना में लगे रहना है, यही लिखा, प्रार्थना में नित्य लगे रहो। एक आशा होनी चाहिए यीशु मसीह आने की, उसमें खुशी होनी चाहिए, चाहे हमारी जिंदगी में कुछ हो या ना हो, उनके आने में देर क्यों ना हो रहा हो, फिर भी क्लेश हो, विपत्ति हो, समस्या हो, మన జీవితంలో ఏమున్నా లేకపోయినా, సమస్యలైనా ఏదైనా సరే ఆయన వస్తాడు అన్న నిరీక్షణ కలిగిన వారమై అందులో సంతోషిస్తూ, ఈ సంతోషాన్ని పాడు చేసేదైనా శ్రమస్సులు వచ్చినా కానీ, इस खुशी को बिगाड़ने वाली कोई समस्या भी आने पर उसमें स्थिर रहना, उसी को धीरज बोला తెలుగు में। దానిలో ఓర్పును కలిగి ఉండాల। ఆ ఓర్పు ఉన్నప్పుడే ప్రార్థనలో కూడా పట్టుదల ఉంటుంది। तभी प्रार्थना में जिद होती है, प्रार्थना में नित्य लगे रह पाएंगे। अगर वो धीरज नहीं है, वो सहनशीलता नहीं है, वो संयम नहीं है, तो हम नहीं लगे रह पाएंगे प्रार्थना में, धीरे धीरे डंडे हो जाएंगे। तो ये जो बात यहाँ पे लिखा गया है, तो शायद हिब्रानी में लिखा होगा, हिंदी में देखते हैं, तेलुगु में तो हिब्रानी में भी 12 अध्याय का 12 पहले दूसरे वचन में ये बात लिखा गया है। హెబ్రీల పత్రిక 12 అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడి ఉంది। తెలుగులో అయితే చాలా స్పష్టంగా ఉంది, తెలుగు में तो बड़ो अच्छी लिखा है, अगर हिंदी में इस बात को स्थिर करके ही देखा जा रहा है। देखिए क्या लिखा है, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టి పాప నుండి విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించున్నాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము। यहाँ पे भी वो बात आ गई తెలుగు में, ఇక్కడ కూడా తెలుగులో ఆ మాట వస్తుంది, ఓపిక। पौलुस ने दौड़ा, अच्छी दौड़ लिया बोल रहे, उसमें क्या उन्होंने अपनाया, धीरज को अपनाया, ఓపికను। పౌలు గారు పరిగెత్తారు, క్రీస్తులో గెలవాలన్న ఉద్దేశంతో। పరిగెత్తడం అంటే ఏంటి, ఏదో ముందున్నది అనుకుందా పరిగెత్తుకుంటూ వెళ్ళటం అని కాదు। दौड़ने का मतलब शारीरिक तौर पर दौड़ना नहीं, जो हासिल करना है परमेश्वर के राज्य को हासिल करने के लिए, जो విశ్వాస की जिंदगी को बचा के रखना है, ఏదైతే విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలో, శ్రద్ధ కలిగి ఉండాలో, पवित्रता को बचा के रखना है, उस दौड़ में, यानी कि इस पवित्रता को बचाने की दौड़ में, उस आशा को बचाने की दौड़ में, उस आशा में खुश होने की दौड़ में, आशा में चिड़चिड़ापन आ जाती है। आशा कुछ देर हो गए तो, कुछ पाने वाली चीज देर हो गए तो चिड़चिड़ापन आ जाती है। उसमें भी क्या कहा, खुश रहना, खुश रहना, उस खुशी में खुश रहते हुए। और क्या कहा गया, धीरज धरना क्लेश में। यहाँ पे 12 की देखते, यहाँ पे लिखा होगा, यहाँ पे लिखा है, पहला वचन में लिखा है, अच्छी बात है, 12 अध्याय इब्रानी का। इस कारण जबकि गवाहों का ऐसा बड़ा बादल हमको घेरे हुए है, तो आओ हर एक रोकने वाली वस्तु और उलझाने वाले पाप को दूर करके। रोकने वाली वस्तु कौन सा रोको, दौड़, जो स्वर्गराज के ओर की दौड़, पवित्रता को बचाने की दौड़, विश्वास को बचाने की दौड़, धार्मिकता को बचाने की दौड़। रोकने वाली वस्तु और उलझाने वाली पाप, हमें उलझा देता, कई बार घेर लेते समस्या में, दूर करके वह दौड़ जिसमें हमें दौड़ना चाहिए। कैसा दौड़े, धीरज, अदे तेलुगु ओर्पु। कैसा दौड़ना है, धीरज से दौड़ना है, यानी कि दौड़ने वालों को घुटनों का दर्द, सांस फूलना और समय की पाबंदी भी होती है, घबराहट, ये सारा रहता है, फिर भी वो अपना दौड़ को रोकता नहीं, क्योंकि उसको इनाम हासिल करना है। పరిగెత్తేవాడికి కాళ్ళు నొప్పి పుట్టొచ్చు, ఆయాసంగా ఉండొచ్చు, టైం చూసుకున్న టెన్షన్ పెరగొచ్చు, అయినప్పటికీ వాటిని ఏటిని లక్ష్య పెట్టడు। फिर भी वो इस शरीर का कुछ भी उस दुख को महसूस नहीं करता, वो केवल क्या करता है, दौड़ में, मुकाबला में जीतना है। కానీ ఆయన ఏమి లక్ష్యం ఉంచుకుంటాడు, నా పరుగులో నేను ఆ పరుగును తుదుముట్టించాలి, నేను మొట్టమొదట ప్రైజ్ని పొందుకునే విధంగా నా పరుగుని నాకు ఇచ్చిన టైంలో నేను తుదుముట్టించాలి। मेरी इस दौड़ को, मेरी दिया गए समय में मुझे पूरा करना है। इसलिए वो ना दर्द को देखता, ना परेशानी को देखता है, ना टेंशन जो बढ़ता है उसको देखता है,
बस दौड़ को पूरा करना, कितना दौड़ सकूं और कितना जोश को इकट्ठा कर सकूं, कितना बल को और मैं इकट्ठा कर सकूं. वो दौड़ते वक्त यही सोचता है. పరిగెత్తేవాడు ఏమనుకుంటాడంటే ఇంకా నేను ఎంత శక్తిని ఉపయోగించగలుగుతాను, నేను ఇంకా ఎంత పరుగును, ఇంకా నా దౌడుని ఎలా పెంచుకోగలుగుతాను, నా రక్తారు నా వేగాన్ని ఎలా పెంచుకోగలుగుతాను, అలసిపోతున్నా పడిపోతాననిపిస్తున్నా. वो थक जाता होगा, गिरने पे आता होगा, फिर भी नहीं अपना आप को पैरों लड़खड़ाता तो उसे स्थिर करता है. పాదములు తొట్టిల్లుతూ ఉంటే వాటిని బలపరుచుకుంటాడు. బలపరుచుకుని ఏ విధంగానైనా ఆ నీతి కిరీటాన్ని పొందుకోవాలి. ఈ సంసార की रीति से देखेगा तो उस इनाम को पाना है. ఆ యొక్క బహుమతిని పొందుకోవాలి అనే పరుగులో ఏముండాలంటున్నాడు? ఓర్పు ఉండాలా, ధీరజ్ होनी चाहिए. क्या क्या होनी चाहिए? धीरज होना चाहिए. धीरज को लेकर सबोपदेशक बड़ा अच्छी बात बोलता है. देखिएगा अब ఓర్పును గురించి ప్రసంగి మంచి మాట అంటాడు చూడండి. రాజైన సొలొమోను గారు తన జీవితంలో అనుభవపూర్వకంగా తెలియపరుస్తున్న మాట. राजा सुलेमान अपने जिंदगी में अनुभव पूर्वक बताता है. सबोपदेशक 10:4 ప్రసంగి 10:4 చూస్తే చాలా చక్కగా చెప్తాడు ఈ మాటను చూడండి. 10:4 ఏమంటున్నాడంటే, 10:4 प्रसंगी सबोपदेशक हाँ देखो, यदि हाकिम का क्रोध तुम पर भड़के तो अपना स्थान ना छोड़ना, क्योंकि धीरज धरने से बड़े बड़े अपराध रुकते हैं. यहाँ पे लिखा है, बड़ी अच्छी तरह लिखा है, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి దివి తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఏకు దృష్టాంత के रूप में यहाँ बताया गया. ఒక సాదృశ్యంగా చెప్తున్నాడు. ఏలువాడు నీ మీద అధికారి అయిన వాడు నీ మీద కోపపడితే నువ్వు కోపంలో వచ్చి దాని నుండి తొలగిపో. अगर आपके ऊपर हाकिम तुम्हारे ऊपर गुस्सा किया, नौकरी करने वाले समझो गुस्सा किया, अधिकारी एकदम हट गया, इससे किसका नुकसान होगा? దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది? అందుకేమన్నాడంటే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. నువ్వు ఉద్యోగం నుండి తొలగిపోవటం వల్ల నీకు ఇబ్బందులు ఎదురవుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, మానసికంగా బాధను అనుభవిస్తావు, నువ్వు చాలా నిరుద్యోగిగా చెప్పబడతావు. ఇవన్నీ కూడా నిన్ను మనసును బాధ పెట్టే విధంగా ఉంటాయి. अगर आपने अपने हाकिम कुछ आपको डांटा, अगर हट गया आप वहां से उस नौकरी से, तो क्या बोलता है? ऐसा नहीं करना. धीरज जो है क्या करता है? धीरज बड़े बड़े अपराध होने से रोकता है. अपराध कैसा होगा? अब देखो, कंगालीपन में आ गया, कुछ नौकरी नहीं मिला, अच्छी नौकरी से निकाल दिया गया हो किसी कारण, वो अधिकारी का लक्षण बनता है गुस्सा करना. अगर हम उससे लेकर रूठ गए तो नुकसान किसका होगा? हमारा ही नुकसान होगा ना. नौकरी चला जाएगा, खाने पीने को नहीं मिलेगा, खाने पीने को लाले पड़ेगा, तब क्या होगा? उसके द्वारा तुम कुछ भी परिवार की परवरिश करने के लिए कुछ भी गलत रास्ता को अपनाने का कोशिश करेगा. संसार के लोगों की बात कर रहे, లోకానుసారమైన మనుషుల మాటలు చెప్తున్నాను. వాళ్ళు ఈ లోకపరంగా ఏదైనా చెడ్డ ద్రోహంలోకి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఉద్యోగం నుండి తీసేయబడ్డాడు కదా, తొలగిపోయాడు కదా. తీసేయాలి, అతను కోపగించుకున్నందుకు తొలగిపోయాడు, ఏలినవాడు కోపగించుకున్నందుకు. हाकिम ने गुस्सा किया तो वो हट गए नौकरी से. इसलिए क्या कहता है? अगर धीरज होता तो बड़े बड़े कार्य, बड़े बड़े धीरज होने से क्या कहता है? बड़े बड़े धीरज होने से कहता है बड़े बड़े अपराध होने से रोकता है. धीरज होने से ఓర్పు ఉండటం వల్ల పెద్ద పెద్ద ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. అంటే నీ ద్వారా పాపం జరగకుండా చేస్తుంది. आपके द्वारा पाप होने से आपको रोकेगा. यानी कि कंगालीपन माने से क्या होगा? इंसान कुछ भी संसार के अनुसार देखा जाएगा तो वो लूट मचा सकेगा, चोरी कर सकेगा, छीन लेगा किसी का, झूठ भी बोलना पड़ेगा कई बार कुछ कम फायदा के लिए. मतलब इसी प्रकार अगर लड़ाई झगड़ा हो रहे हैं, लड़ाई झगड़ा के विषय में भी हमले मान लो धीरज धरा, ఎక్కడైనా గొడవలు తగాదలు అవుతుంది, ఆ పరిస్థితిలో మనం ఓర్పు కలిగి ఉన్నామనుకో, అప్పుడు కూడా గొప్ప గొప్ప దోహద కార్యాలు జరగకుండా అయిపోతాయి. लड़ाई झगड़ा हो रहे हैं तो हमारे अंदर धीरज है, तो धीरज होने से बड़े बड़े अपराध होने से रुक जाता है. अगर मान लीजिए कोई सामने वाला गुस्सा कर रहा है, हम भी गुस्सा कर रहा,
तो क्या इसका बदला क्या होगा? नीति वचन में क्या लिखा है? సామెతల గ్రంథం ఏమన్నాడు? कलहम रेपे वाला ఉండొద్దు అంటున్నాడు. लड़ाई को बढ़ाने वाला मत बनना करके बोला. उसके लिए हमारे अंदर क्या काम करना है? అందుకు మనలో ఏం పని చేయాలా? ఓర్పు పని చేయాలా. उसके लिए धीरज काम करना है. धीरज काम करने से बड़े बड़े अपराध होने से रुकेगा. ఓర్పు గనక పనిచేస్తే పెద్ద పెద్ద ద్రోహ కార్యాలు అంటే ఇబ్బంది కలిగించే చెడు కార్యాలు జరగకుండా ఉంటాయి మన ద్వారా. ఓర్పు లేకపోతే మనం కూడా తిరిగి మాట్లాడతాం, ఓర్పు లేకపోతే మనం కూడా బూతులు అంటాం, ఓర్పు లేకపోతే మనం కూడా చేయి చేసుకుంటాం, ఓర్పు లేకపోతే చాలా చెడ్డ ద్రోహంలోకి వెళ్ళిపోతాం. अगर धीरज हमारे अंदर नहीं हो तो हम गाली बक सकते हैं, मारपीट भी करेंगे और क्या करेंगे? धीरज नहीं है तो छिनार झपटी भी करेंगे, हो सकता तो हत्या भी हमारे हाथ से हो सकता है धीरज नहीं होने से. अगर धीरज होता तो क्या होता? वो बात वहीं थम जाता है. ఓర్పుంటే ఆ మాట అక్కడే ఆగిపోతుంది. तो ఈ లోకం విషయంలో భయపడి మనుషులకు భయపడి ఇలాంటి వాటి చోట ఈ పాలసీని మనం అనుసరించవచ్చు. బహుశా ఈ संसार में इस प्रकार के अपराध हो सकते बोल के इस संसार के विषय में शायद धीरज धर सकते हैं हम. क्योंकि क्यों बेकार की लड़ाई झगड़ा बढ़ाना, क्यों बेकार के हाथापाई करना, अरे क्यों उसके मुंह में मुंह लगना, इस विषय में शायद हम धीरज धर सकते हैं. मगर हमें धीरज धरने की आवश्यकता है विश्वास को बचाने के विषय में. हमारी कौन सी आवश्यकता है? మనకున్న అవసరం ఏంటి? విశ్వాసాన్ని కాపాడుకుంటేనే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. धार्मिकता को बचाने से हम स्वर्गराज में जा पाएंगे. विश्वास को बचाने से स्वर्गराज को जा पाएंगे. जिंदगी को चाल चलन को बचा पवित्र बना के रखने से ही स्वर्गराज जा पाएंगे. మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటేనే పరలోకానికి వెళ్ళగలుగుతాం. యేసుక్రీస్తు వస్తాడన్న భయం అన్న నిరీక్షణ ఉంటేనే పరలోకానికి వెళ్ళగలుగుతాం. यीशु मसीह आएगा, हिसाब देगा, ये भय होगा, आशा होगा, तभी स्वर्गराज में जाएंगे. मगर इस आशा कुछ दिन की बाद ठंडा पड़ सकता है हालतों की वजह से. ఈ నిరీక్షణ కొన్ని పరిస్థితుల వల్ల కోల్పోయే పరిస్థితికి రావచ్చు, మనం నిరీక్షణ కోల్పోయే స్థితికి రావచ్చు. అయితే అట్టి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండు. శ్రమలైనా రావచ్చు. क्लेश भी आ सकता है विश्वास को बिगाड़ने का. उसमें खुश रह करना सीखो, उसमें धीरज धरना सीखो, దానిలో ఓర్పు కలిగి ఉంచటం నేర్చుకో. ప్రసంగి ఏమంటున్నాడు? సభోపదేశ क्या कहता है? धीरज जो है बड़े बड़े अपराध होने से रोकता है. ఓర్పు పెద్ద పెద్ద ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ఓర్పు లేకపోవటం వల్ల కదా చిన్న చిన్న విషయాలు చూడండి కుటుంబాల్లో కూడా. परिवारों में भी देखो, मन पसंद की सब्जी नहीं बनाए बोलकर गुस्सा आ गया आदमी को, औरत को ऐसा मारा जहां नहीं लगना चाहिए वहां लगा, वो मर गए. మనసుకు నచ్చిన విధంగా కూర వండలేదని చెప్పి భార్యను కొట్టాడు. అట్లా తగులుద్దు అనుకోలేదు, ఓర్పు కనిపెట్టుకోలేదు, ఓర్పుతో ఉండలేకపోయాడు, వేసాడు, తగలరాని చోట తగిలింది, చచ్చిపోయింది. धीरज ना होने की वजह से इस संसार में इस प्रकार की घरों में भी लड़ाई झगड़ा, ఓర్పు లేకపోవటం వల్లే కుటుంబాల్లో కూడా గొడవలు. ఈ ఓర్పు ఎక్కడ కూడా నెమ్మదినిస్తుంది. ये धीरज इस संसार में भी हमें बड़ा शांति देता है. विश्वास के विषय में भी अगर धीरज रखेगा, आशा का बाढ़ जोने के विषय में, यीशु मसीह के आने के विषय में धीरज धरेगा, कब तक ये जिंदगी ऐसा चलेगा, क्या ऐसा ही होगा क्या, इसकी ओर अगर हम देखेगा तो धीरज नहीं धर पाएंगे. ఎప్పుడు వరకు ఈ జీవితం ఎలా సాగుతుంది, ఇంక ఇంతే ఉంటుందా? ఇది జీవితము శాశ్వతం కాదు. ये जिंदगी हमेशा के लिए नहीं है. जो जिंदगी मिला उसमें परमेश्वर के पुत्र की आगमन के लिए धीरज से बाट जोना है. ఏ జీవితం మనకు దొరికిందో, అందుకే అంటాడు, ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో, ఏ స్థితిలో నువ్వు దేవుని ఎరుగు ఉన్నావో ఆ స్థితిలో దేవుణ్ణి సంతోషించు, బాకీ దేవుడు చూసుకుంటాడు. इसलिए कहता है कि तुम्हें जिस स्थिति में परमेश्वर ने बुलाया उसी स्थिति में खुश रहा करो, प्रभु में आनंदित रहो, बाकी परमेश्वर देख लेगा. यही तो बोला ना पौलुस ने भी पत्रिका में, रोमियो के 8:32 से लेके पढ़ेगा तो क्या लिखा है? रोमा पत्रिका 8:32 నుండి చదువుకుంటా పోతే ఏమంటాడు? अपने पुत्र को भी नहीं रख छोड़ा हमारे विषय में देने के लिए, तो बाकी चीजें क्यों नहीं देगा? తన సొంత కుమారుని ఇవ్వడానికి కూడా వెనకాడని యేసయ్య మిగిలిన మనం అడిగినప్పుడు ఎందుకు ఇవ్వడు? लेकिन हमारी मेन मुद्दा या मेन आशा हमारी ये संसार की नहीं होना चाहिए. प्रभु को अपनाने के बाद, దేవుణ్ణి విశ్వసించిన తర్వాత, యేసుక్రీస్తు రక్షకుని అంగీకరించిన తర్వాత మనకి ఈ లోకపరమైన వాటి విషయంలో ఆసక్తి, ఆలోచన, ఆశ ఉండకూడదు. మనకి ఏదైనా ఆశ ఉందంటే యేసయ్య వస్తాడు, నేను ఎత్తబడాలి, यीशु मसीह आएगा, मैं उठा लिया जाऊंगी. उसके लिए हमारे अंदर इस विश्वास को बचाने के लिए, इस विश्वासी दौड़ को बचाने के लिए हमारे अंदर धीरज काम करना चाहिए. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా, ఈ విశ్వాసంతో
ఆయన రాజ్యం కోసం ఎదురు చూడాలన్నా మనలో పరిశుద్ధత ఉండొచ్చేమో కానీ हमारे अंदर शायद पवित्रता हो सकता है मगर धीरज नहीं तो वो पवित्रता भी अपवित्रता में बदल जाएगा మనలో పరిశుద్ధులమై ఉండొచ్చేమో కానీ మనం పరిశుద్ధతలో గనుక ఓర్పు అనేది లేకపోతే ఆ పరిశుద్ధత కూడా విరుతి కలిగినదిగా పరిశుద్ధతగా లేకుండా పోవచ్చు కాబట్టి మనిషికి श्लोकपरंगा కూడా ఓర్పు చాలా అవసరం एक इंसान को संसार के तौर पर भी धीरज की बहुत आवश्यकता है स्वर्गराज में जाने के लिए विश्वास को बचाने के विषय में भी आशा यीशु मसीह आने की बाट जोने के विषय में भी యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆ విషయం కోసం కూడా ఎదురు చూసే విషయంలో కూడా ఓర్పు కావాలి తొలగిపోకూడదు విశ్వాసహీనులుగా కాకూడదు इसलिए क्या कहते हैं देखिए लूका सुसमाचार में भी यीशु मसीह ने कहा था 21 की 19 में देखिए क्या लिखा है लूका सुसमाचार 21 का 19 में देखिएगा तो अपनी धीरज से तुम अपने प्राणों को बचाए रखोगे ये भी लिखा है देखो बहुत अच्छी बात लिखा है यीशु मसीह कहता है परंतु तुम्हारे सर का एक बाल भी बाका नहीं होगा क्या जो यीशु मसीह के लिए अपना जिंदगी को समर्पण करते हैं उसके लिए यीशु मसीह का वादा है ఎవరైతే యేసుక్రీస్తు కోసం తమ జీవితాన్ని అర్పించుకున్నారో వాళ్ళ కోసం మంచి వాగ్దానాన్ని చేస్తూ మీ యొక్క తలలో ఒక వెంట్రుకు కూడా పెరిగి వేయబడదు అని చెప్తూ ఇంకా ఒక మాటను దానితో కూరుస్తున్నాడంటే అసలు ఎంత అవసరమో చూడండి ఓర్పు అనేది మన జీవితానికి धीरज हमारे जिंदगी के लिए कितनी आवश्यकता है देखिए నా నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు నా కోసం అన్ని మీరు వదులుకోవాలని చెప్పుకుంటూ వచ్చాడు मेरे निमित्त सब लोगों से तुम घृणा करा जाओगे तो इसलिए तुम इस संसार में मेरे लिए खड़ा होना पड़ेगा ये सारी बातें बोलते हुए కానీ మీ తల వెంట్రుకలు ఒకటైనను నశింపదు 18 అంటున్నాడు 21:18 లోకాలు लोका 21 के 18 में कहता है तुम चाहे तुम्हारे लिए बतेरे शत्रु तुम्हारे लिए बन सकता है तुम्हारे विश्वास को घटाने वाला धीरज को खत्म करने वाला धीरज में आशा में परमेश्वर का पुत्र प्रकट होने की आशा में जो खुशी है उसको खराब करने वाली हालत बहुत सारे आ सकता है उसके बावजूद भी तुम्हारा सर का एक बाल भी बाका नहीं होगा चाहे संसार में बहुत सारे विरोधी उठकड़े होने के बाद ఈ లోకంలో మీకు వ్యతిరేక అనేక విరోధులు లేచినప్పటికీ మీ తల వెంట్రుకల్లో ఒకటైన పెరిగి వేయబడదు నశించదు అని చెప్తూ तुम्हारा सर की बालों में से एक भी नहीं ना हटेगा करके बोलते वो बाल का बाका ना होगा बोल के 19 में क्या कहता है 19 में अंటున్నాడు अपने धीरज से तुम अपने प्राणों को बचा के रखोगे देखा विरोधी होंगे तब भी तुम्हें कुछ हानि नहीं करेगा ये यीशु मसीह का वादा నీకు విరోధులు ఉంటారు అయినా నీకేమీ హాని జరగదు నీ తల వెంట్రుకలు ఒక్కడ కూడా పెరిగి వేయబడదంటే ఎంత గొప్ప వాగ్దానం तुम्हारा सर का एक बाल तक भी बाका नहीं होगा बाल तो यूं ही निकल जाता है हमारी कंगी करने पर తలదుంగుంటే ఎన్నో ఎంటుకలు రాలిపోతాయి వాటి విషయంలో కూడా వాగ్దానం చేస్తున్నాడు उस विषय में भी यानी कि इतनी अच्छी तरह तुम्हारी बचाव करूंगा चाहे लोग तुम्हारा विरुद्ध कितना भी हो जाए లోకంలో ఎంతమంది నీకు విరోధులైనా కానీ నిన్ను ఇంత గొప్పగా కాపాడతాను అని చెప్తున్న యేసయ్య చివర్లేమంటున్నాడు ఆఖరి में क्या कहता है 19లో మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు क्या कहा तुम अपने धीरज के द्वारा अपने प्राणों को बचाओगे इस संसार की शरीर की युद्ध हो शरीर की लड़ाई झगड़ा हो उसमें भी धीरज के द्वारा प्राण को बचा सकते हैं ఈ లోకంలో శరీర సంబంధమైన పోరాటాలైనా శరీర సంబంధమైన అవసరాల విషయంలోనైనా మనము ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఓర్పు అనేది చాలా ముఖ్యము धीरज बहुत जरूरी है तो स्वर्गराज के लिए इसलिए यीशु मसीह ने इस बात को जोड़ा है అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటని ఇక్కడ కలిపి చెప్తున్నాడు నీకు విరోధంగా ఎన్ని జరిగినా కానీ నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు కానీ నీకు ఓర్పు ఉన్నప్పుడే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు आपका विरुद्ध कितने भी उठ खड़े हो जाएंगे आपको कोई हानि नहीं कर सकता मगर हमारे अंदर क्या होना ये नहीं है धीरज ना धरते हुए ఓర్పును కలిగి ఉండకుండా దేవుడు కాపాడతాను అన్నాడు కదా నేను మనం మాటకు మాట చెప్పుకు చెప్పు చెంపకు చెంప దెబ్బ బూతులకు బూతులు తగాదలకు తగాదలు కుయుక్తులు ఇది చేసుకుంటూ దేవుడే కాపాడతాను అన్నాడంటే కాపాడతాడా परमेश्वरी बचाएगा बोलकर हम बदले की बात बात मार के बदले मार चाटा के बदले चाटा लड़ाई की गाली के बदले गाली देते जाएंगे क्या बचाएगा परमेश्वर धीरज बचाएगा आपको प्रभु यीशु ने क्या कहा धीरज बचाएगा हालेलुया
ओर्पु मिम्मल्नि कापाडुतुंदी। इसलिए विश्वासी को धीरज होना बहुत जरूरी है। धीरज एक जो है इस संसार में हमारी चाल चलन बदल गया करके सादृश्य दिखाता है। మన ఓర్పు ఈ లోకపరమయంగా మనలో మార్పు కలిగించిందనేది చూపిస్తుంది। మన ఓర్పు మనలో మార్పు వచ్చిందని। అలాగే పరలోక విషయంలో కూడా इसी प्रकार स्वर्गीय विषय में भी हमारी अंदर धीरज है तो ही हासिल कर पाएंगे। हालांकि प्रभु यीशु मसीह को अपनाने वाला हर एक परमेश्वर का संतान है, वो सब प्रभु का राज्य में जाएंगे। वचन यही कहता है। యేసుక్రీస్తుని అంగీకరించిన వారు అందరూ కూడా దేవుని సంతానము, ఆయన వారసులు వాక్యం చెప్పేసింది। కానీ ఓర్పు లేకుండా వారసులు అవుతామా? क्या धीरज के बिना हम उनकी वारिस हो सकता है? तो पौलुस क्यों कहता है विश्वास को करता जो उसको आगे बढ़ाने वाला यीशु की ओर धीरज से देखकर धीरज से दौड़ो। పౌలు గారు ఎందుకన్నాడు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించుకుని యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెట్టని ఎందుకన్నాడు? పరిగెత్తే ప్రతి వాడు కూడా ఇందాక కూడా చెప్పుకున్నాం, दौड़ने वाला हर एक भी मुकाबले में कैसा दौड़ता है। हमें बोला यीशु को और देखते हुए धीरज को कामयाब में लाओ। इस संसार में दौड़ने वाला आगे का रखा गया इनाम को देखकर धीरज धरता है, वो हालत पर नहीं झुकता, अपने शरीर की हालत में भी नहीं झुकता। कोई निरुत्साह कर रहा है, उसका उत्साह को कम कर रहा है, तब भी उनकी बातों को ध्यान नहीं देता। कोई से और को जय जयकार कर रहे हैं, हाँ फलाना फलाना आएगा करके ताली बजा रहा होगा, मगर जो इनाम को पाने के लिए दौड़ में है ना, उसकी वाह वाह हो रहे उसकी ध्यान नहीं देगा, अपनी दौड़ पर ध्यान देगा। दूसरी की वाह वाह हो रहे ना, उस पर ध्यान नहीं देगा, अपनी दौड़ पर ध्यान देगा, मुझे वहां पहुंचना है। ఇతరులకి దౌడ్లో ఉన్న వేరే వాళ్ళకి ఇంకా కొంతమంది ఫలానుడు ముందొస్తాడని వారి పేరుతో చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నా కానీ నిజంగా పరుగులో దృష్టి అటు ఇటు పెట్టుకున్నవాడు వాటి వైపు చూసి నిరుత్సాహపడ్డ కానీ నేను సాధించాలి అని ఆ పరుగులో ఆ ఓర్పును కాపాడుకుంటాడు। वो धीरज को बचा के रखता है। इसलिए हमें भी विश्वास यीशु मसीह के आगमन में उठा लिया जाना है। यीशु मसीह जब प्रकट होगा बादलों में हमें उठना है। యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో పాటు ఎదుర్కొని ఎత్తబడాలి అంటే మనలో ఓర్పు పని చేయాలి। ఓర్పే పెద్ద పెద్ద ద్రోహద కార్యాలు జరగకుండా కాపాడుతుంది। ప్రసంగి చెప్తున్నాడు పౌలు సొలొమోన్ గారు। राजा सोलोमन कहता है धीरज ही बड़े बड़े अपराध होने से रोकता है। धीरज को खूब गईटेगा तो हमसे अपराध होगा, हम पापी पवित्र से पापी बन जाएंगे। समझ में आ रहे? एक छोटा सा धीरज को खोने से చిన్న విషయం అనిపిస్తుంది మన ఓర్పు అనేది। దీన్ని పోగొట్టుకుంటే పరిశుద్ధులమైన మనము అపవిత్రులుగా మారిపోతాం। जो अच्छे हैं हम इस संसार की रीति हम बुरे इंसान बन जाएंगे धीरज को खो बैठा तो। धीरज विश्वासी जिंदगी में बहुत अहम स्थान देता है। इसी प्रकार परिवार की जिंदगी में भी संसार में भी धीरज की आवश्यकता। इसलिए बोला तेरा हाकिम तुझ पर गुस्सा करेगा तो तू नौकरी से मत हटना। धीरज बड़े बड़े अपराध होने से रोकता है। నీ పైన అధికారి నీ మీద కోపగించినప్పుడు నువ్వు ఉద్యోగం నుంచి బయటకు తొలగిపోకు। ఓర్పు అనేది గొప్ప కార్యాలు ద్రోహద కార్యాలు జరగకుండా చూస్తుంది। అంటే మనకై మనము గనక కోపానికి ఆవేశానికి గురైపోయి సొంత నిర్ణయాలు తీసుకుంటే అవి చాలా మంది దేవుళ్ళు కూడా అలాగే నిర్ణయాలు తీసుకుంటారు। बहुत सारे लोग परमेश्वर में भी संसार की रीत में भी बड़े बड़े निर्णय लेते हैं। मैं बस ऐसा ही करूंगा वैसा ही रहूंगा। इस आशा गया बाढ़ में, यीशु मसीह का आगमन गया बाढ़ में, पवित्र होने की आशा जो था इरादा था वो गया बाढ़ में। धीरज को छोड़ देते, बस मैं ऐसे ही रहूंगा, నేను అలాగే ఉంటాంతే। धीरज को खो बैठते हैं। ऐसे लोगों के ऊपर परमेश्वर का आशीष भी नहीं आएगा। అలాంటి వారి మీద దేవుని ఆశీర్వాదాలు కూడా రావు। నిన్ను ఎవరు ఏమి చెయ్యలేరు, నీ తల వెంట్రుకు కూడా ఒక్కడ కూడా పెరిగి వేయలేడు అన్న యేసుక్రీస్తు అంటున్నాడు, నీ ఓర్పే నీ ప్రాణాలను కాపాడుతుంది అంటున్నాడు। तुम्हारा एक बाल भी बाका ना कर सकेगा बोलने वाला यीशु मसीह, तुम्हारा विरोधी तुम्हारा कुछ हानि नहीं कर सकेगा बोलने वाला यीशु मसीह क्या कहता है? तुम्हारा धीरज तुम्हारे प्राण को बचाएगा। देखा धीरज कितनी आवश्यकता है परिवार की जिंदगी में भी, संसार की जिंदगी में भी और स्वर्ग राज्य जाने के विषय में भी। ఈ లోకపరమైన జీవితంలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కూడా ఓర్పు ఎంత ఖచ్చితంగా మనకు అవసరమైందో జ్ఞాపకం చేసుకోండి। అందుకే అంటాడు बहुत सारी बातें धीरज के बारे में अगर फिर मौका मिलेगा तो बहुत सारे विषय हम सीखने के लिए, इतनी हमारे जिंदगी पवित्र जिंदगी को चलाने में ये धीरज की बहुत बड़ा रोल है। మన పరిశుద్ధ జీవితం కొనసాగించాలంటే ఈ ఓర్పు అనేది చాలా గొప్ప పాత్ర వహించింది। ఓర్పు అనేది మనలో ఉండాలి, ఓర్పు కలిగిన వారిగా ఉండాలి। ఓర్పుతో ఉంటేనే ఆ వాగ్దాన ఫలము చూడండి। కొన్ని సమయం లేదు కాబట్టి వాటిని బట్టి కొన్ని విషయాలు
జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:11 చూడండి. కొలస్సియోంకి 1:11 देखना. కొలస్సియోంకి 1:11 కొలస్సీలకు రాసిన పత్రిక 1:11 చూస్తే उसकी महिमा की शक्ति के अनुसार सब प्रकार की सामर्थ्य से बलवंत होते जाओ, यहाँ तक कि आनंद के साथ हर प्रकार से धीरज और सहनशीलता दिखा सको. यहाँ पे भी धीरज की बातें कर देखिए. कोलोसियों का 1:11 में देखिएगा. अगर ये लक्षण हमारे पास नहीं थे, प्रभु से गिड़गिड़ाना है, उस लक्षण पाने तक अपने आप को विषय में बड़ा जांच कर चलना है. ఒకవేళ ఓర్పు అనే లక్షణం మనలో లేకపోతే దేవుని ఎదుట మొరపెట్టుకోవాలా, నాకు ఓర్పు కలిగించు ప్రభు, ఆ ఓర్పు శాంతిశీలత నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఆ ఓర్పు కలిగి ఉండేదానికి ప్రయత్నించాలి కూడా. केवल प्रार्थना చేసి వదిలిపెట్టడం కాదు. केवल प्रार्थना करके छोड़ना नहीं. वो धीरज की बहुत सख्त आवश्यकता है स्वर्ग राज्य में जाने के लिए भी. పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి కూడాను. ఇక్కడ చూడండి 1:11 ఏమంటున్నాడు. ఇక్కడ తెలుగులో అయితే మొత్తం కలిసిపోయింది. తెలుగు మే అందుచేత ప్రార్థన గురించి ప్రతివాడు సత్కరిస్తుంది మానవ అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలో ప్రభుత్వ సంతోషం తగినట్టుగా ఉండడం అబద్ధం కలుగుతుంది. यहाँ पे लिखा है नीचे తెలుగులో అయితే కింద నుంచి 6వ లైన్లో చూడండి. ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అంటున్నాడు. हिंदी में अच्छी तरह लिखा है, उसकी महिमा की शक्ति के अनुसार सब प्रकार की सामर्थ्य से बलवंत होते जाओ. उसकी महिमा की शक्ति के अनुसार तो सब प्रकार की सामर्थ्य से बलवंत होते जाओ. इसमें और किसी चीज की आवश्यकता नहीं है करके लग रहा है, मगर क्या कहता है, यहाँ तक कि आनंद के साथ हर प्रकार से धीरज और सहनशीलता दिखा सको. क्या कर रहा है, कब परिपूर्ण होंगे, ఎప్పుడు పరిపూర్ణ అవుతాము అంటే ఆనందంతో పాటు ఇంకేం చేయాలంట, పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచాలంట. పూర్ణ धीरज दिखाना है, थोड़ा थोड़ा नहीं है. कभी दिखाया नहीं दिखा पाए, कभी ऐसा नहीं है. ఒక్కొక్కసారి ఓర్పును చూపగలిగాం, ఒక్కొక్కసారి చూపలేకపోయాం. ఈ విషయం అయితే సహిస్తాను కానీ ఈ విషయం సహించను. इस बात को तो मैं सहन सकता हूं मगर इस बात को नहीं सहूंगी. कोई बात नहीं, हर एक विषय में धीरज की आवश्यकता है. ఫలానా అని కాదు, ప్రతి విషయంలోనూ ఓర్పు చాలా అవసరమై ఉంది. ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో. ఇది మనకు కలిగిన బలం, సంపూర్ణమైన బలం ఏంటో తెలుసా? ఓర్పును కలిగి ఉండటం, सहनशीलता కలిగి ఉండటం మంచి బలం తెలుసా? धीरज धरना, सहनशीलता धरना ये बल है, शक्ति है. लड़ाई करना शक्ति नहीं है. धीरज को खोकर संसार के लोगों के अनुसार व्यवहार करना शक्ति नहीं है. ऐसा कमजोर लोग करते, पता है आपको. कोई धीरज नहीं धर पा रहे ना, सामने वाला मान लो बहुत डांट रहे, बहुत गाली बक रहे, मैं भड़क गया, मुझे क्या बोलेंगे, ये बड़ा आवेश रखता है, ये रोष है इसके अंदर, लोग बोलेगा, बर्दाश्त नहीं करता, बड़ा सही इंसान है, सही जवाब दे दिया. दुनिया हमें ऐसा उत्साह करता है, मगर वो कौन है पता है, वो कमजोर इंसान है. ఆయన బలహీనుడు, ఓర్పు లేని వ్యక్తి బలహీనుడు. अगर सामने वाला बहुत कुछ बोल रहे तब भी धीरज धारा ये ताकतवर है. क्यों ये ताकतवर है? इसलिए నీతి వచనం హర్ బార్ మే యాద్ దిలాతా హూ. సామెతల గ్రంథంలో ప్రతిసారి చెప్తాను, పట్టణాన్ని ఆక్రమించుకునే పరాక్రమశాలి కంటే తన మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నవాడు గొప్ప శక్తిమంతుడు అని చెప్తున్నాడు. शहरपना को घेरने वाला पराक्रमी से भी अपने मन को कंट्रोल में रखना. सामने वाला बोलता तो बोलने का आवेश आता है, सामने वाला डांटता तो डांटने का आवेश आता है, गुस्सा करने का मन आता है, मगर धीरज ये शक्ति है. धीरज एक शक्ति है, एक हथियार है. इनाम को पाने के लिए दौड़ में काम आने वाली है. ये पवित्र दौड़ में, स्वर्गराज की दौड़ में, పరలోక పరుగులో పనికొచ్చేది ఈ ఓర్పు. ఈ ఓర్పు ఇదే దేవుని మహిమతో కూడిన బలం వచ్చేది. यही धीरज परमेश्वर की महिमा के साथ हमें बल देता है, तब हम बलवान हैं. అప్పుడే మనం బలవంతులు, శక్తిమంతులు, లేకపోతే బలహీనులమే. नहीं तो हम कमजोर है. इसलिए मैं बोलता हूँ ऐसा कोई इंसान होता ना, उनको देखकर तरस खाना चाहिए. అలా ఎవరైనా ఆవేశపడే వాళ్ళు, ఓర్పును కోల్పోయే వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి జాలి చూపాలి కానీ, అయ్యో పాపం ఇంకా వీళ్ళు ప్రభులో బలవంతులు కాలేకపోయారు, अरे ये लोग बेचारे प्रभु में बलवान नहीं बन पाया, धीरज को खो बैठा, अनाप शनाप बकते हैं, ये मुंह में जो भी आए बोलते हैं, నోటికి ఏదొస్తే అని మాట్లాడతారు.
వీళ్ళు బలహీనులు అనుకోవాలి. మిగిలిన వాళ్ళ कार्याలు చూసి భక్తిపరులు అనుకోవద్దు. बाकी उनकी कार्यों को देखकर प्रभु में बड़ा भक्ति रखने वाला मत सोचना. हाँ, वो भक्ति अपनी जगह होगा. ఆ భక్తి మా తన స్థానంలో భక్తే కావచ్చు, కానీ ఓర్పు లేని భక్తి ద్రోహద కార్యాలు చేస్తుంది. बिना धीरज की भक्ति अपराध कराता है. धीरज होनी चाहिए. इसलिए भक्ति में शक्ति नहीं है बोला तिमोती ने. అందుకే తిమోతి గారు భక్తిలో శక్తి లేని వారిగా ఉన్నారు అన్నాడు. भक्ति ఉంది కానీ శక్తి లేదు. भक्ति तो है, शक्ति नहीं है. शक्ति क्या है? बड़े बिल्डर के जैसा बड़े बड़े चीजों को उठा के फेंकने का शक्ति नहीं है. या तो बड़े बड़े मुकदमा लड़ाई लड़ने की शक्ति नहीं है. శక్తి అంటే పెద్ద పెద్ద తగాదలు వ్యాజ్యాలు వాడుకునేది కాదు. శక్తి అంటే పెద్ద పెద్ద బరువులు ఎత్తిపడేసేది కాదు. శక్తి అంటే దేవుడు తెలియపరుస్తున్నాడు మనం ఓర్పును కాపాడుకోవాలి అని. ఉస్మే సే 2-3 వచన और देखेंगे समय के अनुसार. అందులో మళ్ళా వాక్యానుసారంగా కొన్ని మాటలు నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక इसलिए कहता है पहला तिमोती 6:11 देखिए. మొదటి తిమోతి 6:11. पहला तिमोती इसका 6:11. पर हे परमेश्वर के जन, तू इन बातों से भाग और धर्म, भक्ति, विश्वास, प्रेम, धीरज और नम्रता का पीछे कर. इस संसार की बातों से भाग कर. धार्मिकता की बता रहे, भक्ति भी बता रहे, विश्वास भी बता रहे, प्रेम भी बता रहे. ये सब हम रखते हैं, मगर धीरज और नम्रता का पीछे कर. మనం భక్తిని కలిగి ఉంటాం, నీతిగా ఉండాలని ప్రయాసపడతాం, విశ్వాసాన్ని కలిగి ఉంటాం, ప్రేమ కూడా చూపుతాం, కానీ ఆ యొక్క ఓర్పుని సాత్వికతను కాపాడుకోలేకపోతా ఉంటాం. అందుకే ఏమంటున్నాడంటే नम्रता का पीछे कर, धीरज का पीछे कर. पीछे करने का मतलब क्यों पीछे करना है? उसको अपनाने के लिए. దేనిని వెంబడిస్తున్నాము అంటే దేనికి వెంబడిస్తుంది? దాన్ని పొందుకోవాలని. హోషే గ్రంథంలో చూస్తే హోషేకి గ్రంథమే దిక్కేగత शायद 10वें अध्याय 10वें अध्याయంలో प्रेम अने कोतनु कोयंडी अंटाడు. प्रेम की फसल काटो बोल रहे. काटने का मतलब क्या है? उसको पाना, इनके प्रेम को पाना, प्रेम को अपनाना, प्रेम से चलना. प्रेम हमारे अंदर हो तो प्रेम बाहर आएगा. इसी प्रकार धीरज को पीछे करने का मतलब क्या है? धीरज को अपनाना के मतलब क्या है? धीरज हमारे अंदर काम करना है. ये प्रभु के राज्य में जाने के लिए और इस संसार में अच्छी जिंदगी जीने के लिए भी धीरज काम आता है. 6:11 में 6:11 లేవన్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంటే పైన చెప్పబడిన వాటిని, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడు. తెలుగు में क्या लिखा पता है? धीरज और नम्रता को कमाने का प्रयास कर. हम इस संसार में बहुत सारे चीजों को कमाने का प्रयास करते हैं. ఈ లోకం చాలా విషయాలు సంపాదించుకోవాలన్న ప్రయాసపడతాం. ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ, మళ్ళీ మంచి సుఖ జీవితానికి కావాల్సిన వస్తువులన్నీ అమర్చుకుంటాం. घर की हर एक प्रकार के वस्तु वाहनों को जो सुख जीवन दे सकता है, हर प्रकार की चीजों को पाने का यत्न करते हैं. यहाँ पे क्या बताता है? धीरज और नम्रता का पाने का, ఓర్పును సాత్వికమును సంపాదించుకునే ప్రయత్నం చేయి. ఎందుకు చేయాలి అంటే क्यों करना है? तो देखिए इब्रानी 6:11 आप देखिएगा. इब्रानियों की 6:11 చూడండి. ఇబ్రానీయులకు రాసిన పత్రిక 6:11 చూస్తే 6:11 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునమంటున్నాడు. మందులు కాక. देखिएगा 6:11 में क्या कहता है? पर हम बहुत चाहते हैं कि तुम में से हर एक जन अंत तक पूरी आशा के लिए ऐसा ही प्रयत्न करता रहे. यहाँ पे क्या लिखा है? 12 में लिखा, ताकि तुम आलसी ना हो जाओ, वरन उनका अनुकरण करो जो विश्वास और धीरज के द्वारा प्रतिज्ञाओं के वारिस होते हैं. क्या होता है धीरज होने से? ఓర్పు ఉంటే ఏం కలుగుతుందంట? సంపాదించుకుంటామంట, స్వతంత్రించుకుంటామంట. దేన్ని స్వతంత్రించుకుంటాము? వాగ్దానమును స్వతంత్రించుకుంటాం. దేవుడు చేసిన వాగ్దానాన్ని हम स्वतंत्र, हम हासिल करेंगे, हम पाएंगे. किसकी वारिस हो जाएंगे? प्रतिज्ञा की वारिस हो जाएंगे. कौन सी प्रतिज्ञा किया गया? प्रभु यीशु मसीह आएगा तो हमको ले जाएगा. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనల్ని తోడుకుని వెళ్తాడు. హెబ్రీ పత్రికలో అంటాడు 4వ అధ్యాయంలో ఆ ప్రతిజ్ఞ ఇంకా నిలిచే ఉంది అంటాడు. ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది అని చెప్పి అంటాడు.
वो वादा, वो प्रतिज्ञा अभी भी स्थिर है, खड़ा है, हमारे लिए इंतजार कर रहे हैं. तो हमें क्या करना चाहिए, అందుకు మనం ఏం చేయాలంటే ఆ ప్రతిజ్ఞ దాన్ని మనం పొందుకోవాలి అంటే, అగర్ ఉసే హమే పానా హై, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే విశ్వాసం చేత ఓర్పును కాపాడుకోవాలి. విశ్వాసం చేతను ఓర్పు చేతను ఆ వాగ్దానాన్ని పొందుకోగలుగుతాం, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. विश्वास और धीरज के द्वारा, केवल विश्वास होने से नहीं, विश्वास को बिगाड़ने के लिए कई सारी हालत आता है, उस धीरज को काम करने देना है. మన విశ్వాసాన్ని పాడు చేయడానికి చాలా పరిస్థితులు ఎదురవుతాయి, అందులో ఓర్పును కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఓర్పు దేనికోసం అన్నాడు పౌలు గారు? सहनशीलता धीरज किसके लिए बताया पौलुस ने? उस यीशु मसीह के प्रकट होने की जो आशा है ना, उसको बचाने के लिए धीरज चाहिए. యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతున్నాడనే నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ కాపాడుకోవాలంటే ఓర్పు ఉండాలి. इसलिए कहता అప్పుడే మనం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. तभी उस प्रतिज्ञा की हम वारिस हो पाएंगे. और देखिएगा क्या बोलता है इसी में 6:15, हिब्रानी 6:15 में भी देखिए, हिब्रीలు 6:15 చూస్తే 6:15 में ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. ఎవరు? అబ్రహాం గురించి చెప్తున్నాడు. अब्राहम के बारे में बताते हुए कहता है, उस बात का भरोसा किया उसने और इस रीति से उसने धीरज धरकर प्रतिज्ञा की हुई बात प्राप्त की. अब्राहम को भी धीरज की आवश्यकता रही. అబ్రహాము కూడా ఓర్పు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఓర్పు ఉంటేనే వాగ్దానం ఫలం పొందుకున్నాడు. धीरज धरने से ही वादा का फल मिला है. इसलिए वहां पे 13 से अब्राहम के बारे में देखेगा तो हमें पता चलेगा. 13 నుంచి అబ్రహాం గురించి చూస్తే మనకు తెలుస్తుంది. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిత్యముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు, వాని ప్రతి వివాదముతోనూ विवादांशम परिष्कारम చేయలేదు प्रमाणమే. ఇది మనకు అవసరం లేదు. ये देखिए 13 से लेकर 15 तक देखेगा 6 का हिब्रानियों का. परमेश्वर ने अब्राहम से प्रतिज्ञा करते समय जब शपथ खाने के लिए किसी को अपने से बड़ा ना पाया तो अपने ही शपथ खाकर कहा, परमेश्वर ने अपना ही, क्योंकि परमेश्वर से बड़ा कोई नहीं है, अपना ही शपथ खाकर कहा, मैं सचमुच तुझे बहुत आशीष दूंगा और तेरी संतान को बढ़ाता जाऊंगा. और इस रीति से उसने धीरज धरकर प्रतिज्ञा की बात प्राप्त की. तो परमेश्वर ने प्रतिज्ञा की तो अब्राहम ने धीरज धरा तो प्राप्त किया. దేవుని మాట నమ్మాడు, అందులో ఓర్పును ఉపయోగించాడు. परमेश्वर की बात पर विश्वास किया, विश्वास करने से धर्मी बन गया, धार्मिकता में धीरज धर के रखा, धार्मिकता को बचाने के लिए. దేవుని మాటను నమ్మాడు కాబట్టి నీతిమంతుడు అనబడ్డాడు. ఆ నీతిని కాపాడుకోవటానికి ఆయనకు ఒక వాగ్దానం సంతానం విషయమే ఉంది. उनका एक वादा संतान के विषय में भरोसा किया था, इसलिए धर्मी बन गया. धर्मी में तमें बचाने के लिए क्या काम किया? धीरज को आगे रखा है. तभी वादा के अनुसार उसके साथ हो गया, प्रतिज्ञा पाया उसने, प्रतिज्ञा के अनुसार నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసించిన వాడు ఏం చేశాడు? నీతిమంతుడయ్యాడు అబ్రహాము. ఆ నీతిని కాపాడుకోవటంలో ఓర్పును కనుపరిచాడు. అందుకే అప్పుడే వాగ్దాన ఫలము పొందుకున్నాడు. తో హమారీ విషయమే భీ యహీ లాగు హోతీ है. మన విషయంలో కూడా ఇదే పరిష్కారం ఏంటంటే, మన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో, పరలోక పరుగులో ఉన్న మన విషయంలో, మన విశ్వాసాన్ని కాపాడుకుని పరలోక దౌడులు పరుగులో ఉన్న మనము ఓర్పును కలిగి ఉండటానికి శ్రమలైనా, ఇబ్బందులైనా, क्लेश हो, संकट हो, निंदा हो, बदनामी हो, धीरज धरे रहने में प्रयास करना चाहिए. अगर धीरज होने से ही हम परमेश्वर के राज्य में प्रवेश कर पाएंगे. ఓర్పు ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. ఆ ఓర్పు ఈ లోకంలో కూడా చాలా చెడ్డ కార్యాలు మన ద్వారా జరగకుండా కాపాడుతుంది. ये धीरज बहुत बड़े बड़े अपराध होने से हमको रोक रखता है. धीरज को खो गया, लड़ाई शुरू कर देंगे, गाली भी बकेंगे, मारपीट भी करेंगे, हो सकता तो अचानक हत्या भी हो जाएगा. हमारे हो गए कि नहीं वहाँ बड़ा बड़ा अपराध. ఓర్పును కోల్పోతే ఏమవుతుంది? మాటకు మాట అంటాము, బూతులు తిడితే బూతులు తిడతాము, ఓర్పు కోల్పోతే దెబ్బకు దెబ్బేస్తాము,
ఇంకేం చేస్తాం, అనుకోకుండా మన ద్వారా ఆక్రోశంలో हत्या కూడా జరగచ్చు. పెద్ద పెద్ద అపరాధాలు అయిపోయినాయి కదా, बड़े बड़े अपराध हो गए ना, इसलिए धीरज आवश्यकता है. इसी प्रकार परमेश्वर के पुत्र की बाट जोने के विषय में जो तिमोथी में पहले पौलुस ने कहा था, पहला 4th अध्याय का 7 और 8वें वचन में, తిమోతి పత్రికలో పౌలు గారు అన్న 4వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే మనకు ఓర్పు కావాలి అంటున్నాడు. ఆ నిరీక్షణలో మనకు ఓర్పు ఉండాలి, ఆ నిరీక్షణలో సంతోషం కూడా ఉండాలంట. ఉస్ ఆశా మే ఆనంద్ भी होना चाहिए, धीरज भी होना चाहिए. ఆ నిరీక్షణలో సంతోషం ఉండాలంట, ఓర్పు కూడా ఉండాలంట, శ్రమల్లో కూడా ఓర్పు ఉండాలంట. और एक बात भी कई बार हमने सुना है, చాలా సార్లు మనం విన్నాం, क्लेश में भी धीरज होनी चाहिए. धीरज क्यों होना है? धीरज परीक्षा को दर्शाता है. ఓర్పు అనేది పరీక్షను కనిపిస్తుంది. అంటే మన విశ్వాస జీవితానికి పరీక్ష ఇది. ఎవరన్నా ఎదుటి వారి దాన్ని అన్నా మనం తొందరగా తోలనాడలేదు, సహిస్తున్నామా అన్నదా లేదా అన్న దానికి పరీక్ష. अगर सामने वाले ने कुछ बोला, हमारे अंदर धीरज है तो ये परीक्षा हमारी धीरज की, तभी हमारे अंदर पास हो गया. ఆ పరీక్షలో పాస్ అయితేనే మనలో ఓర్పు పని చేసినప్పుడు చాలా ఓర్చుకున్నాను ఇక నేను ఓర్చుకోలేకపోయామా అని వదిలేస్తామా, నోటిని వదిలేస్తాం, చేతులను వదిలేస్తాం, విశ్వాసాన్ని వదిలేస్తాం. सहेलिया मैं बर्दाश्त नहीं कर पा रही, बस मैंने आर पार कर दिया बोल देते. धीरज नहीं धर पाते. ये धीरे धीरे विश्वास की जिंदगी को भी, जो आशा में यीशु मसीह के आने की बाट जो है ना, उसका भी खतरा ठहरेगा. ఇది మెల్లమెల్లగా యేసుక్రీస్తు రాకడ కోసం, ప్రత్యక్ష కోసం ఎదురు చూస్తున్న మన విశ్వాసానికి కూడా ఇది ముప్పు కలిగిస్తుంది. కాబట్టి ఓర్పును కోల్పోకూడదు. धीरज को नहीं खोना चाहिए. परीक्षा लेके आता है. धीरज में क्या पता चलता है? परीक्षा में हमारी जो बाट जो होना है ना, वो पास हो जाती है. మనం నిరీక్షిస్తున్నాం కదా, ఆ నిరీక్షణ దొరికిపోతుంది మనకి. ఓర్పులో నిలబడి ఉంటే, పరీక్షలో నిలబడి ఉంటే మన ఆ నిరీక్షణ, वो आशा यीशु मसीह के आने का, उसमें हम पास हो गए. समझो, यीशु मसीह आ गया, बादलों में चला गया. आने से पहले मृत्यु हो गया तो कब्रों में से जी उठा. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్లయితే ఆయనతో పాటు మేఘాల మీదకి వెళ్ళిపోతాము. ఆయన వచ్చే లోపల మనం చనిపోయి ఉంటే కదా, ఓర్పును కాలపాడుకుంటూ చనిపోతే గనుక మనము అందరికంటే ముందుగా తిరిగి లేచి అప్పుడు కూడా ఆయన యేసయ్యతో పాటు తిరిగి వెళ్ళగలుగుతాం. అయితే అన్ని విధాలుగా మనకు పనిచేసేది, లోకపరంగా, కుటుంబపరంగా, మన జీవితాల్లో కానీ, విశ్వాస జీవితంలో కానీ, రాకడకు ఎదురు చూసే విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో ఓర్పు చాలా ప్రథమగా కనిపిస్తుంది. हमारे इस संसार की, परिवार की विषय हो, संसार के विषय में, हमारे व्यक्तिगत की विषय क्यों ना हो, या प्रभु की आगमन की बाट जोने के विषय क्यों ना हो, उसमें धीरज जो है सबसे बड़ी रोल करती है. इसलिए देखो, कई बार हालतों की वजह से नहीं, मैं अंदर ऐसा नहीं करूंगा, बस बहुत कर लिया, छोड़ देते. मगर हमारे अंदर आत्मा धीरज को बोलता है, चल आगे बढ़ और करते जाओ और करते जाओ. नहीं, చాలా చేశాను, ఇక నా వల్ల కాదు అనుకుంటాం. కానీ మనలో ఓర్పు గనక ఉంటే, ఆ ఓర్పు గనక దాన్ని పట్టుకుంటేనే ఆ ప్రతిఫలం మనకు దొరికేది, ఆ వాగ్దానం, ఆ ప్రతిఫలం. वो धीरज को पकड़े रखेंगे, धीरज को काम होने देंगे, धीरज को कमाएंगे, धीरज ही हमें वो प्रतिफल देता है स्वर्ग राज्य का. इसलिए देखो, कई बार हमारा विचार शरीर के अनुसार बदलता है, तो वचन के द्वारा हम धीरज को कामयाब करना है. చాలాసార్లు పరిస్థితులను బట్టి మన ఓర్పుకు పోల్తున్నప్పుడు వాక్యాన్ని బట్టి ఆ ఓర్పును కాపాడుకునే ప్రయత్నం చేయాలి. आइए हम प्रार्थना करेंगे. రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. पवित्र परमेश्वर, धन्यवाद प्रभु जी, परिशुद्ध नी पादలకు వందనాలు प्रभा. आज धीरज के बारे में हमसे बात किया. हाँ प्रभु जी, ये धीरज हमारे पारिवारिक विषय में भी, हमारे व्यक्तिगत जिंदगी में भी, जहाँ हम काम काज करते हैं वहाँ पे भी, संसार में भी प्रभु जी, धीरज ही శక్తి और బల్ है करके बात की है प्रभु जी. ఈ ఓర్పు అనేది మా కుటుంబ వ్యవస్థలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, లోకపరమైన జీవితంలో కానీ, లేక పరలోక రాజ్యం గురించి నిరీక్షణతో కూడిన విషయంలో కానీ, అది మా బలము అన్నారు, అది మాకు శక్తి అన్నారు, అది దేవుని మహిమని కూడా చెప్తున్నారు. ఓ परमेश्वर महिमा करके बता रहे प्रभु जी. हम धीरज को ढूंढ कर पकड़ने वाले बने प्रभु जी. మేము ఓపికను కనిపెట్టి దాన్ని కాపాడుకోవడంలో ప్రయాసపడటానికి సహాయం చేయండి. हम धीरज को पहचान कर प्रभु जी उसको हासिल करने के लिए सहायता करें, क्योंकि जो धीरज को हासिल करेगा, धीरज से रहेगा, ఎవరైతే ఓర్పును కలిగి ఉంటారో, ఓర్పును వెంబడిస్తారో, ఓర్పును సంపాదించుకుంటారో, వారికే వాగ్దాన ఫలము దొరుకుతుంది.
जो कोई धीरज को अपनाएगा तो उन्हीं को ही प्रभु जी वो वाचा का प्रतिफल वारिस प्रतिज्ञा का वारिस हो जाएंगे हम। हाँ प्रभु जी, हमें से कोई भी प्रभु जी సుని వచన का ఉల్లంఘన నా करे మాలో ఎవరు కూడా విన్న వాక్యాన్ని వ్యతిరేకించకుండా ఈ చివరి దినాల్లో జీవితం చాలా విసుగుతో కూడింది ప్రభా। अंतिम दिनों में प्रभु जी जिंदगी चाहे शरीर का जिंदगी हो संसार का विश्वासी जिंदगी हो बड़ी जोखिमों से भरा हुआ, बड़ा कुड़कुड़ाहट चिड़चिड़ाहट से भरा हुआ, इसमें धीरज होने से बड़ा आनंद लगता है। ये भी वचन आपका लिखा हुआ, आगे दिनों में हम ध्यान करेंगे प्रभु जी। ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ప్రభా, ఈ పరిస్థితుల్లో కూడా ఓర్పును కలిగి ఉండటానికి, ఈ ఓర్పు మాకు ఇలాంటి విసుక కలిగించే జీవితంలో కూడా ఆశాహీనమైన జీవితంగా అనిపించిన ఈ ఓర్పు మాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది। ఓర్పు ఉంటే ఆనందం ఉంటుంది ప్రభు అన్ని పరిస్థితుల్లో। धीरज होने से हर विषय में आनंद रहेगा। हाँ प्रभु, धन्यवाद करते प्रभु जी सुनी बातें। पौलुस ने यही बोला था, यीशु को देखते हुए धीरज से दौड़ो। యేసుక్రీస్తును చూస్తూ ఓపికతో పరిగెత్తండి, ఆ పరుగులో నీతి కిరీటం దొరకబోతుంది। उस दौड़ में धार्मिकता का मुकुट मिलने वाला है। हाँ प्रभु जी, धीरज से, धीरज को कमाना, धीरज मतलब धीमी नहीं है, ధీరజ్ కి मतलब आराम से नहीं है। ఓపిక అంటే ఇది ఓర్పు అంటే ఇది నెమ్మదిగా మెల్లగాని కాదు, దౌడని కూడా పరుగని కూడా చెప్పాడు। దౌड़ करके बताया, రఫ్తార్ విశ్వాస్ కా రఫ్తార్ కో బడానా, విశ్వాసం యొక్క పరుగుని ఇంకా పెంచుకోవాలని చెప్తున్నాడు। అయితే దీనులు ఎదురే సమస్యలు ఓర్పును కలిగి ఉండు। इसमें जो समस्या गुट खड़े हो जाता है उसमें धीरज धरो। हाँ प्रभु जी, धन्यवाद करते प्रभु। सुनिए बात के अनुसार धीरज हमें काम करे, हम उस प्रतिज्ञा का वारिस होने पाए। విన్న వాక్యానుసారంగా ఓర్పు మాలో పనిచేసి ఆ యొక్క ప్రతిజ్ఞా ఫలం, వాగ్దాన ఫలం పొందుకునేటట్లు కృప చూపమని यीशु के पवित्र नाम से दुआ मांगते हैं। యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్। ప్రైజ్ द लॉर्ड। सबको जय मसीह। అందరికీ వందనాలు। कल इतवार है, आप सबको पता है। कल हमारे दिल्ली